యువర్స్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈవెంట్ లిజనర్స్ గురించి తెలుసుకుందాం. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు ఈవెంట్ లిజనర్స్ అంటే ఏంటో తెలిసిద్ది. అండ్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఈవెంట్ లిజనర్స్ అంటే తెలిసిద్ది. అండ్ ఒక ఈవెంట్ లిజనర్ ఒక సింటాక్స్ ఎలా రాయాలో మీకు తెలిసిద్ది. అండ్ దీని తర్వాత మనం ప్రాక్టికల్‌గా కూడా ఇంప్లిమెంట్ చేద్దాం ఒక్కొక్క ఈవెంట్ లిజనర్‌ని. సో, ఫస్ట్ మనం అసలు ఈవెంట్ లిజనర్ ఏంటని అర్థం చేసుకుందాం. ఓకేనా? సో, ఈవెంట్ లిజనర్స్ అలౌస్ జావాస్క్రిప్ట్ టు డిటెక్ట్ యూజర్ ఇంటరాక్షన్స్. అంటే మనం ఈవెంట్ లిజనర్స్‌ని ఇంకా బాగా ఈజీగానే అంటే గుర్తుపెట్టుకోవడానికి ఈవెంట్ లిజనర్స్ అనేవి ఒక ల్యాండ్ మైన్స్ లాంటివి. ఎప్పుడైతే మనం కాల్ పెడతామో అయి యాక్టివ్ అవుతాయి. అలాగే ఎప్పుడైతే ఒక యూజరు బ్రౌజర్‌లో యూజ్ చేస్తున్నప్పుడు బటన్స్ క్లిక్ చేసినప్పుడు ఆర్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఆర్ కీబోర్డ్‌ని ప్రెస్ చేస్తున్నప్పుడు అయి మనకి ప్రెస్ చేస్తున్నాడా? లేకపోతే ఎలా తెలిసిద్దా? అనేది మనం ఈవెంట్ లిజనర్స్‌ని యూజ్ చేసి మనం తెలుసుకోవచ్చు. ఓకే. మనం ఎందుకు ఈవెంట్ లిజనర్స్‌ని యూజ్ చేయొచ్చంటే మనకది డైనమిక్ బిహేవియర్ ఇచ్చిద్ది. అంటే ఆటోమేటిక్‌గా మనకి తెలిసిపోయి ఆటోమేటిక్‌గా ఫంక్షనాలిటీస్ మనం చేసుకోవచ్చు. సో, దానికోసం మనం ఈవెంట్ లిజనర్స్‌ని యూజ్ చేస్తాం. అండ్ ఈవెంట్ లిజనర్స్‌లో టైప్స్ ఏంటివి? ఈవెంట్ లిజనర్స్‌లో మాక్సిమం మోస్ట్ కామన్ ఇవే. లైక్ మౌస్ ఈవెంట్ లిజనర్స్ అంటే మౌస్‌తో చేసే బిహేవియర్‌ని మనం మౌస్ ఈవెంట్ లిజనర్స్ అంటాం. అంటే కీబోర్డ్ ఈవెంట్ లిజనర్స్ అంటే మనం కీ ప్రెస్ చేస్తున్నామో అవి కీబోర్డ్ ఈవెంట్ లిజనర్స్. అండ్ ఫార్మ్ ఈవెంట్ లిజనర్స్ అంటే ఎప్పుడైతే మనం ఫార్మ్ సబ్మిట్ చేస్తున్నామా లేకపోతే చేంజ్ వీటి గురించి మనం ప్రాక్టికల్‌గా ఒక్కోటిగా చూద్దాం. అండ్ విండోస్ ఈవెంట్ లిజనర్స్ లైక్ మనం ఎప్పుడైతే లోడ్ చేస్తామో, అన్‌లోడ్ చేస్తామో, స్క్రోల్ చేస్తామో ఇవన్నీ విండో ఈవెంట్ లిజనర్ కిందొస్తాయి. సో, ఇవి గాదు ఇంకా ఈవెంట్ లిజనర్స్ ఉంటాయి. బట్ ఇవి ఎక్కువగా యూజ్ చేస్తారు. అందుకని ఇవే తీసుకొచ్చాను. ఇంకా కట్ అని, కాపీ అని, పేస్ట్ అని ఇంకా చాలా ఈవెంట్ లిజనర్స్ ఉంటాయి. సో, తర్వాత ఒక ఈవెంట్ లిజనర్ రాసేయడానికి సింటాక్స్ ఏంటిది? సో, ఇది ఒక ఈవెంట్ లిజనర్ రాయడానికి సింటాక్స్. సో, మనం ముందు ఒక ఎలిమెంట్‌ని టార్గెట్ చేసి దానికి ఈవెంట్ లిజనర్ అని రాసి తర్వాత మనం ఏ ఈవెంట్ అని ఉంది గదా! అక్కడ మనం ఏ ఈవెంట్ రాద్దాం అనుకున్నాం. క్లిక్ అనే ఈవెంట్ లిజనర్ రాద్దామా? లేదా డబుల్ క్లిక్కా? లేకపోతే స్క్రోలా? లోడా? అండ్ తర్వాత ఫంక్షనాలిటీ. ఆ ఫంక్షనాలిటీ ఎప్పుడైతే అది క్లిక్ చేస్తావో ఈ ఫంక్షనాలిటీ అనేది కాల్ బ్యాక్ జరిగిద్ది. అంటే యాక్టివ్ అయితది. సో, ఇంతే. ఇప్పుడు మనం వన్ బై వన్‌గా ప్రాక్టికల్ చూద్దాం. ఓకే. మనం వీఎస్ కోడ్‌కొచ్చేసాం. సో, ఫస్ట్ మనం క్లిక్ అని ఒక ఈవెంట్ లిజనర్‌ని ట్రై ఔట్ చేద్దాం. మనం క్లిక్ అనే ఈవెంట్‌ని ట్రై ఔట్ చేయాలంటే మనకు తెలుసు సింటాక్స్ వచ్చేసి ఫస్ట్ మన ఈవెంట్‌ని టార్గెట్ చేయాలి. తర్వాత యాడ్ ఈవెంట్ లిజనర్ రాయాలి. తర్వాత ఏ ఈవెంట్‌ని యూజ్ చేద్దామని ఆ ఈవెంట్ పేరు, తర్వాత ఒక ఫంక్షనాలిటీని డిక్లేర్ చేయాలి. సో, అలాగే చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం స్క్రిప్ట్ ట్యాగ్‌లోకొచ్చి మనం ఒకదాన్ని టార్గెట్ చేద్దాం. ఇక్కడ నేను ఒక ఐడీ తీసుకున్నాను. క్లిక్ బిటిఎన్ అని ఒక ఐడీ దాన్ని టార్గెట్ చేద్దాం. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో, క్లిక్ దాన్ని టార్గెట్ చేసాం. ఇప్పుడు డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ అని రాద్దాం. ఇప్పుడు మనం ఏంది యూజ్ చేద్దాం అనుకుంటున్నాం? క్లిక్ అని ఒక ఈవెంట్ లిజనర్‌ని రాద్దాం. క్లిక్ అండ్ ఫంక్షన్. ఓకే. ఒకసారి క్లిక్ చేసినప్పుడు ఏమని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం? బటన్ ఈస్ క్లిక్డ్ అని కన్సోల్‌లో ప్రింట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు కన్సోల్‌లో వెళ్ళి చెక్ చేద్దాం. ఓకే. బటన్ ఈస్ క్లిక్డ్. సో, అంతే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనం ఈ ఫంక్షన్‌లో ఒక వేరియబుల్ ఆర్గ్యుమెంట్‌ని పాస్ చేద్దాం. ఓకే. ఈ ఈవెంట్ అని నేను పాస్ చేశాను. ఒకసారి ఆ ఈవెంట్ అని మనం ప్రింట్ చేసి చూద్దాం ఏమొస్తుందో. ఈవెంట్ అని ప్రింట్ చేద్దాం. బటన్‌ని క్లిక్ చేసా. సో, మనకు ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. ఆబ్జెక్ట్‌లో చాలా డేటా ఉంది. సో, ఈ డేటా పనికొచ్చిద్ది. అంటే మనం ఏమేమి యాక్షన్స్ చేసామో, మనం ఏమేమి టార్గెట్ చేసామో ఆ డేటా అంతా దాంట్లో ఉంటది. సో, దానికోసం ఇప్పుడు మనం దేన్ని టార్గెట్ చేసామో తెలుసుకుందాం. ఈవెంట్ డాట్ టార్గెట్ అని సెర్చ్ చేస్తున్నాం. సో, ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో నేను ఏ బటన్‌ని టార్గెట్ చేసానో అక్కడ చూపించింది. ఈవెంట్ డాట్ నేను ఆ బటన్‌ని టార్గెట్ చేశాను. ఓకే. నేను దాని యొక్క ఐడి చెక్ చేద్దాం అనుకో. ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ ఐడి వచ్చేసింది. అలాగే నేను ఏ ఈవెంట్ లిజనర్ యూజ్ చేశానని తెలుసుకోవడానికి ఈవెంట్ డాట్ టైప్ అని సెర్చ్ చేస్తాను. ఈవెంట్ డాట్ టైప్ క్లిక్ అనే ఒక ఈవెంట్ లిజనర్ని నేను యూజ్ చేస్తున్నాను. ఓకే. దానివల్ల మనం ఏమేమి యాక్షన్స్ చేస్తామో మొత్తం ఆ ఈవెంట్ లోపల ఉంటాయి.
ఓకేనా? ఓకే, దట్స్ ఇట్. మనం ఇప్పుడు ఓకే, మీకు ఇంకో డౌట్ రావచ్చు. లైక్ నేను ఇట్లా కాదు, నేను నార్మల్గా ఫంక్షన్ రాస్తాను, ఇది ఇక్కడ ఏం రాయను అనుకున్నా అలా కూడా చేయొచ్చు. లైక్ తీసేస్తాను. ఓకే, సో స్క్రిప్ట్ ట్యాగ్లో ఫంక్షన్ క్లిక్ అనుకుని ఒకటి అనుకుంటున్నా. తర్వాత ఇక్కడ console.log బటన్ ఈస్ క్లిక్ అని నేను రాశాను. సో చూద్దాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ నేను ఇక్కడ పాస్ చేస్తా. అంటే ఎప్పుడైతే నేను బటన్ని క్లిక్ చేస్తానో అది ఈ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. ఓకేనా? సో ఇందాకలో దీనికి ఏ డిఫరెన్స్ ఉండదు, బట్ మనం అట్లా రాసుకోవచ్చు, ఇట్లా రాసుకోవచ్చు. అండ్ మీరు అడగవచ్చు, అంటే నార్మల్గా ఈవెంట్ని ఎలా ఇప్పుడు ఇందా టార్గెట్ మనం ఏ ఐడి యూస్ చేద్దామో తెలుసుకుందాం అనుకోవచ్చు. సో ఇక్కడ సేమ్ అక్కడే కాకుండా ఇక్కడ ఈవెంట్ అని పెట్టుకొని ఏదన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ console.log ఓకే, ఈవెంట్ డాట్ టార్గెట్ అని పెట్టుకుంటున్నా. ఆ టార్గెట్ వచ్చింది. ఇప్పుడు నేను ఐడి తెలుసుకుందాం అనుకుంటున్నా. ఐడి సో సేమ్. ఓకే, సేమ్ ఇప్పుడు అలాగే మనం డబుల్ క్లిక్ని చూద్దాం. ఓకేనా? ఓకే, డివిఎల్ క్లిక్. ఓకే, ఇప్పుడు నార్మల్గానే ఫస్ట్ ఒక సింగిల్ టైం క్లిక్ చేస్తున్నా. ఈవెంట్ లిజనర్ యాక్టివ్ అవ్వట్లేదు, ఎందుకంటే మనం యూస్ చేసిన డబుల్ క్లిక్ కాబట్టి. ఇప్పుడు నేను డబుల్ టైం స్పీడ్గా క్లిక్ చేస్తా, ఈవెంట్ లిజనర్ వర్క్ అవుతుంది. ఓకే, ఓకే, రిమైనింగ్ ఈవెంట్ లిజనర్స్ గురించి మన నెక్స్ట్ వీడియో ఇంకా క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.